వెల్కమ్ బ్యాక్. ఈ హిల్ట్ పాలసీతో లక్షల కోట్ల భూ కుంభకోణానికి సర్కార్ తెరతీసింది. రేవంత్ సర్కార్ తెరతీసింది అని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ అండ్ బీజేపీలు. జీవో నెంబర్ 27ను రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించి ఏంటి అన్నటువంటి వివరాలు అంటే నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసుకొని సో దానిపైన ఒక విధంగా చెప్పాలంటే దాన్ని వాళ్ళ తరఫున ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు. అలా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జీవో 27ను రద్దు చేయాలి, భూదందాకు కబ్జాకు సర్కార్ తెరతీసింది అని చెప్పేసి ఆయన కూడా విమర్శించినటువంటి పరిస్థితి చూసాం. గతంలో మహేశ్వర్ రెడ్డి కూడా అసెంబ్లీకి వచ్చి మరి దీనిపైన వివరాలు ఉన్నాయి, మేము బయట పెడతాము, చర్చకు రావాలి అని చెప్పేసి మీడియా పాయింట్ దగ్గర 2 కుర్చీలు వేసేసి మంత్రుల పేర్లు కూడా మెన్షన్ చేసి చర్చకు రావాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అసలు ఏంటి హిల్ట్ పాలసీ? దీనివల్ల నిజంగా భూ కబ్జాకు అంత ఆస్కారం ఉందా, లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ రాజకీయం చేస్తూ ప్రభుత్వానికి పైసా పుట్టనీయకుండా చేసేటువంటి కుట్రన మాట్లాడతాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రస్తుతం స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నమస్తే హెచ్టీ ప్రేక్షకులకు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి. కత్తి వెంకటస్వామి గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటస్వామి గారు. నమస్తే. అండ్ దిలీప్ రెడ్డి గారు, ఏంటండి అంటే లక్షల కోట్ల కుంభకోణం అంటే ముఖ్యంగా మీరు ఎట్లా లెక్కగట్టారు? ఒకవేళ కుంభకోణం ఏమైనా అవకతవకలు జరిగినా, డబ్బులు ముట్టజెప్పినా కూడా లక్షల కోట్ల కుంభకోణం అయ్యేటువంటి ఆస్కారం ఉందా? ఈ 9,000 ఎకరాలు, అందులో ఫెసిలిటీస్ అన్ని తీస్తే 4,000 ఎకరాలకు పైగా. మీరు వేసినటువంటి లెక్క ఎలా లక్షల కోట్ల కుంభకోణం ఎలా జరిగినట్టు అవుతుంది? ఇప్పుడు ఈ హిల్ట్ అంటే ముఖ్యంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఒక కొత్త జీవోని తీసుకొచ్చిండు. జీవో నెంబర్ 27. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ భూములు నాడు ఏనాడైతే హైదరాబాద్లో ఇండస్ట్రీని నెలకొల్పడానికి నాటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఇచ్చినాయో ఆ ఇండస్ట్రీని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అఫిలియేషన్ వేస్ట్ ఎక్కువైపోతుంది, లేదా కాలుష్యం ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఓఆర్ఆర్ అవతల తరలిస్తా అని చెప్పిండు. ఈ ఓఆర్ఆర్ అవతల తరలిస్తా అని చెప్పడంలోనే మంచి ఉద్దేశం అని ప్రజలకు చూపే ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ దాన్ని ఏ విధంగా తరలిస్తూ ఉన్నాడు అంటే ఈరోజు ఎస్ఆర్ఓ వాల్యూ అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాల్యూ అంటే ఇప్పుడు మనకు జనరల్గా ఒక దగ్గర ₹1,00,000 గజం ఉంటే మార్కెట్ వాల్యూ, ఎస్ఆర్ఓ వాల్యూ నాకు తెలిసి ఒక 10,000 15,000 ఉంటుంది. సపోజ్ 10,000 ఉన్నది అనుకోండి, ఆ 10,000 రూపాయల్లో కేవలం 30% అంటే యాక్చువల్ మార్కెట్ ప్రైసు ₹1,00,000 ఉన్నటువంటి జాగాని కేవలం 3,000కి రిజిస్ట్రేషన్ చేపిస్తా అని అంటున్నాడు. అంటే ఇక్కడనే క్విడ్ ప్రోకో అంటే వాళ్ళకు నీకింత నాకింత అని చెప్పి వెనుక నుండి ముడుపులు తీసుకొని కేవలం ₹1,00,000 విలువ చేసే జాగా ఉంటే దాన్ని కేవలం 3,000కే ఇస్తా అంటాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జీవోలో తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా నిన్న ఆల్రెడీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీలు వేయడం జరిగింది. నిన్న మాజీ స్పీకర్ మధుసూనాచారి గారు బృందం పర్యటించింది. నేడు కూడా మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారి పర్యటన కూడా ఈరోజు కూడా ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి నిజ నిర్ధారణ కమిటీని కూడా ఈరోజు ఏదైనా ల్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు, నిజ నిర్ధారణ కమిటీలు వేస్తారు. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఇంకెవరికైనా అలాట్ చేసే ముందే కాదు, ల్యాండ్ అమ్మేటప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిజ నిర్ధారణ కమిటీలు వేయాలి. కానీ ఆ పని ప్రభుత్వం చేస్తలేదు, కానీ ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ చేస్తూ ఉన్నది. మేమంతా చెప్పేది ఏంటంటే ఇంత కారు చౌకగా ఇంత తక్కువ రేటుకు నువ్వు ల్యాండ్స్ ఏ విధంగా ఇస్తూ ఉన్నావు? ఈరోజు నువ్వు ల్యాండ్స్ ఇస్తే దాన్ని ఏంటంటే మల్టీపర్పస్ జోన్లో కన్వర్ట్ చేస్తూ ఉన్నావు. అంటే ఏంది అంటే ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చని మా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఏంటంటే ఈరోజు ఒక శ్మశాన వాటికి కట్టాలన్నా హైదరాబాద్లో ల్యాండ్ లేదు, ఈరోజు స్కూల్స్ కట్టాలన్నా హైదరాబాద్లో ల్యాండ్ లేదు, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టాలన్నా హైదరాబాద్లో ల్యాండ్స్ లేవు, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు, క్రీడా ప్రాంగణాలు కాదు, అసలు ఏ విధంగా కూడా హైదరాబాద్లో ల్యాండ్ లేదన్నటువంటి వాస్తవము. ఇంకా ఈ పరిస్థితులకు ఏవైతే ల్యాండ్స్ ఖాళీ అది ఒకటి మార్కెట్ రేట్కు నువ్వు ఇచ్చేసేయి. ఏ విధంగా ఇస్తావో ఈరోజు మార్కెట్ రేట్కు వాళ్ళకి ఇవ్వు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది ప్రభుత్వ ఖజానాకు జమ చేయి. నీ ఇంట్లో ఖజానాకు, నీ అన్నదమ్ముల ఖజానాకు, నీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్
ఖర్చులకు జమ చేసుకోకు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఇంకా ఒకటి, ఈ ల్యాండ్స్ నేను ఇస్తున్నాను, పక్క ఓఆర్ అవతలు ఇస్తున్నా, ఇక్కడ ఎగవకు అమ్ముతున్నా అన్నీ చెప్తున్నాడు కదా, ఇక్కడ అంతటి వేస్తలేడండి. ఇప్పుడు ఐడిఏ బొల్లారం ఏరియా ఉంది, అక్కడ కేవలం ఎస్ఆర్వే వాల్యూ కేవలం 3,000 గజం ఉంది, వాటిని ముడతలేడు. ఎందుకంటే అవి తక్కువ రేటు కదా, వాటికి విలువ రాదు, మనకి దంద కాదని చెప్పేసి ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా సాక్షాత్ ముఖ్యమంత్రి మారినటువంటి వైనం ఈ హిల్ట్ పాలసీ ద్వారా చాలా బహిర్గతం అవుతా ఉన్నదని మేము చెప్తాం.